నీ క్రియ, నీ కోరిక అన్నీ కూడా విగ్రహారాధన దగ్గరికి నిన్ను నడిపిస్తూ ఉన్నాయి. ఇందాక చూసాం, తినడం, తాగడం, ఎగరడం కూడా దేంతో పోల్చాడు? విగ్రహారాధనతో సంబంధమై ఉన్నాయి. ఈరోజు తీయండి సంఖ్యాకాండం 25వ అధ్యాయం దగ్గరికి వస్తే ఈ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. టైమిజం. ఓకే, ఇది ఒకటి మనం చదువుకొని ముగించేసుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయం, సారీ సంఖ్యాకాండం, నెంబర్స్ 25. నెంబర్స్ 25, 1-9. సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-9 మాట్లాడుతుంది. ఇజ్రాయేలీలు దిగి ఉండగా చేసాగిరి స్పీడ్ చదివాను. నమస్కరించింది, దేవతలను నమస్కరించింది. ఎవరైనా ఒకరు చదవండి. డాడీ గురించి సరిపోతుంది. 9వ వచనం చదవరా? ఆ తెగులు చేత ఎంతమంది అటండి? 24,000 మంది ఆ తెగులు వల్ల చనిపోయారట. కనుక వ్యభిచారం చేస్తున్నామేమో, అక్కడి నుంచి పారిపోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్య దేవతారాధనలు, కోరికలు అన్నీ కూడా భయంతో మన దేవుడుగా ముందుకు కొనసాగుదాం. దీనికి సమాధానం ఏంటి అంటే, శరీరధారిగా నేను కంక్లూజన్కి వచ్చేసిన మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం పరిశోధించే టైం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు వారు అన్నింటిలో మనకి మాదిరి కదా. ఇప్పుడు యోసేపు ఆధ్వర్యంలో యేసుక్రీస్తు వారు పుట్టుట, పెరుగుట, ఆయన పరిచర్య చేయుట, ఆ తర్వాత ఆయన పరిచర్యను ముగించి ఆరోహణం అవుట, ఆయన ఈ శరీరధారిగా ఉండే క్రమంలో ఎలా బ్రతికాడట మనకు మాదిరిగా. మహారోదనముతో, కన్నీళ్లతో, తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి ఏంటట, ఏం కలిగి ఉన్నాడట? దాన్ని డివైడ్ చేయండి. భయము, భక్తి రెండు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. యేసుక్రీస్తు వారు ఎందుకు అంగీకరించబడ్డారట? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నట్టు. ఏం అవసరం అంటే ఆయనకి? ఆయన హృదయం, ఈయన హృదయం రెండు లింక్ అయిపోయి ఉన్నాయి. ఆయన తలంపులు, ఈయన తలంపులు లింక్ అయిపోయి ఉన్నాయి. ఆయనకి ఇంకా ఆలోచన పుట్టక ముందే ఈయనకి ఆలోచన వచ్చేస్తుంది, ఈయనకి ఆలోచన రాకముందే ఆయనకి ఆలోచన ఉంటుంది. వీళ్ళందరూ కలిసి ఉన్నారు. అయినప్పటికీ ఎలా ఉన్నాడట? తండ్రి పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడట. మహారోదనంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడట. క్రైస్తవురాలిగా యేసుక్రీస్తువే భయపడి ఉన్నప్పుడు అంగీకరించబడ్డాడట. దానికి వ్యతిరేకంగా చెప్పండి. భయభక్తులు లేని ఎడల అంగీకరింపబడు. కనుక క్రైస్తవులుగా మనకి రక్షణ పొందుకుంటే సరిపోదు, కానీ దేవుని పట్ల ఎంతో భయం, వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్ళకూడదు. నన్ను అక్కడ బ్రేక్ మనం పెట్టుకోవాలి. విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు అని బతిలాడుతూ ఉంటారు భక్తులు. విగ్రహాలు అంటే ఏంటి అంటే నీ కోరికలు, నీ ఆశలు, వ్యభిచారం, దేవునికి ప్రీతికరంగా ఉండకపోవడం అనేది విగ్రహారాధన. సరే, దీనికి సమాధానంగా